హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకుల్లో కాస్త రద్దీ తగ్గింది. నిన్నటి పరిస్థితితో పోల్చితే రద్దీ సగానికి తగ్గింది. పెట్రోల్ డీజిల్ కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీలు కూడా ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. పెట్రోల్ కొరతపై సందిగ్ధత ఇంకా కొనసాగుతుంది. అటు ఇప్పటికే ఆయిల్ కంపెనీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ పెట్రోల్ కొరత లేదు, అవసరమైనంత సఫిషియెంట్ ఆయిల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా పెట్రోల్ బంకుల వైపు అటు వాహనదారులంతా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా కూడా పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలు కడుతూ అవసరం లేకుండా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఫ్యూయల్ ని కూడా ఫిల్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు కూడా పూర్తిగా నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం కొత్తపేటలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి. గడిచిన 2 రోజులుగా కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర కనీసం ఇసుక పోస్తే రాలన్నటువంటి జనం కూడా ఈ క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. అటు కార్లు, ఆటోలతో పాటు కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, అలాగే అటు 2 వీలర్ వాహనాలు కూడా భారీగా క్యూ కట్టినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఇప్పుడు ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ అంతా కూడా అయిపోయి ఇక్కడ పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డు పెట్టి పూర్తిగా భారీ గేట్లను కూడా అడ్డుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇటు వాహనదారులు ఉదయాన్నే వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర భారీగా ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పెట్రోల్ బంక్ లో నిర్వహణ నేపథ్యంలో కూడా నిన్న అంతా ఈ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ అంతా కూడా అటు విరామం తీసుకోకుండా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సుమారుగా నిన్న ఒక్కరోజే కొన్ని వేల లీటర్ల పెట్రోల్ కావచ్చు, అటు డీజిల్ కూడా భారీగా సేల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిర్విరామంగా కూడా పనిచేసినప్పటికీ అటు సుమారుగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ అంతా కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కూడా అటు ఆయిల్ కంపెనీలు కూడా పూర్తిగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేవు, ఎక్కడ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అటు కంపెనీలు చెప్తున్నప్పటికీ కూడా వాహనదారులకు మాత్రం ధైర్యం రావడం లేదు. ఈ పెట్రోల్ దొరకదేమన్నటువంటి ఆందోళనలో భారీగా వచ్చి పెట్రోల్ బంకుల వద్ద ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం వాహనదారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెట్రోల్ గురించి ఏంటి ఆందోళన చెందుతున్నారు? ఈ పెట్రోల్ బంక్ దగ్గర క్యూ కట్టడానికి కారణం ఏంటి? నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎక్కడ చూసినా క్యూ ఉంది. నాకు కొంచెం పెట్రోల్ అనమాట, తొందరగా వస్తే ఒకవేళ తొందరగా వెళ్ళొచ్చు కదా అని చూస్తున్నాము, కానీ ఇంకా అలాగే ఉందన్నమాట. అంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్ కంపెనీలు కూడా తెలియజేసినాయి కదా, ఎట్లాంటి పెట్రోల్ కొరత లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు కదా, మరి ఇంత భయాందోళనగా అంటే పొద్దున్న నుంచి వచ్చి క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అవేర్నెస్ చేస్తున్నారు కానీ పబ్లిక్ ఇంకా రాలేదన్నమాట. మొన్న 27th బంద్ అని చెప్పేశారు, అది బాగా ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. కానీ అందరూ కూడా ఆయిల్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ అందరూ అవేర్నెస్ చేస్తున్నారు, కానీ పబ్లిక్ రెవెన్యూ రావట్లేదు. అది చేంజ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. మేము కూడా అవసరం ఉంటేనే వచ్చాము, కానీ పబ్లిక్ అలా కాదు, క్యాన్లు కూడా తీసుకొస్తున్నాం మరి దారుణంగా. అలాగే ఎంతమందికి వస్తుంది పెట్రోల్, అందుకు తొందరగా అయిపోతుంది అన్నమాట. ఈ అందరూ పబ్లిక్ అందరూ తెలుసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాం అన్నమాట. అది చెప్పండి మేడం, అంటే మీరు పెట్రోల్ గురించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీ పరిస్థితి? మామూలుగానే ఉంది, 3 రోజుల నుంచి అయితే పెట్రోల్ దొరుకుతలేదు. ఇప్పుడు ఎవరు చూసినా గానీ క్యాన్లతోనూ లైన్లు పెట్టుకుని అది ఉంటున్నారు. ఇప్పుడైతే పర్వాలేదు, ఇప్పటికి చూడాలి మళ్ళీ ముందు ఎలా ఉంటుందో తెలియదు. ప్రజల్లో కలుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో కూడా అవసరానికి మించి అటు ఫ్యూయల్ ని కూడా ఫిల్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు పెట్రోల్ కావచ్చు, అటు డీజిల్ కూడా చాలా కొరత ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో చాలా ప్రాంతాల్లో క్రెడిట్ లోడ్స్ అందించిన నేపథ్యంలో కూడా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు కూడా నో స్టాక్ బోర్డులని పెట్టడంతో ఇదే తరువుగా అటు పెట్రోల్ దొరకదేమన్నటువంటి భావించినటువంటి వాహనదారులంతా కూడా పెట్రోల్ ఎక్కడైతే అందుబాటులో ఉన్నదో ఆ పెట్రోల్ బంకులపై మూకుమ్మడి దాడిగా వచ్చి అక్కడ క్యూ లైన్ లో నిలబడి గంటల తరబడి ఎదురు చూస్తూ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే వెనకాల ఉన్నటువంటి మిగతా వాహనదారులకు కూడా పెట్రోల్ దొరికే పరిస్థితి లేదు. నిన్న కూడా రాత్రి వరకు ఇక్కడ క్యూ లైన్ లో ఎదురు చూసినా కూడా చాలా మంది వాహనదారులకు పెట్రోల్ దొరకకపోవడంతో తిరిగి ఉదయాన్నే వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర ముందట సీరియల్లో ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంకర్ కూడా వచ్చింది. ఆ ఫ్యూయల్ ట్యాంకర్ మళ్లీ రీఫిల్ చేసిన తర్వాత పెట్రోల్ బంక్ తిరిగి ప్రారంభించబోతున్నారు. అయినప్పటికీ కూడా పబ్లిక్ లో ఉన్నటువంటి ప్యానిక్ కారణంగా కూడా అటు ఎక్కువ మొత్తంలో ప్రజలంతా వచ్చి ఇక్కడ వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.